వెల్ హాయ్ నాన్న, వెల్కమ్ టు ఇన్స్పైర్ అకాడమీ. ఇవాళ క్లాసులో మనం బోర్స్ అటామిక్ మోడల్, బోర్స్ థియరీ పాస్టులేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రము, లిమిటేషన్స్, అలానే స్పెక్ట్రల్ లైన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటి మీద న్యూమరికల్స్, ప్రాబ్లమ్స్ అవన్నీ డిస్కస్ చేద్దాం. సో బోర్స్ థియరీ. బోర్స్ ఏం చెప్పాడంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఎనర్జీ. సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఎనర్జీ. సో దీస్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. These paths are called orbits. As long as electron revolves around the nucleus, it either loses or gains energy. ఈ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అయితే ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని లాస్ అవ్వచ్చు లేదా ఎనర్జీని గెయిన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్కి పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది అని తెలిసింది. దానివల్ల ఈ ఆర్బిట్స్కే మళ్ళీ నేమింగ్ ఏమి ఇచ్చాడంటే ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్. ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంది. అయితే ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని తీసుకుంటుంది లేదా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంది కాబట్టి ఎనర్జీ లెవెల్స్నే స్టేషనరీ ఆర్బిట్స్ అని కూడా అన్నాడు. స్టేషనరీ ఆర్బిట్స్. అయితే ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని కంటిన్యూస్గా ఒకేసారి తీసేసుకోదు. అది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్న టైంలో న్యూక్లియస్ చుట్టూ తిరగడానికి దానికి ఎంత ఎనర్జీ అయితే అవసరం అవుతుందో అంత ఎనర్జీని మాత్రమే తీసుకుంటుంది. రిమైనింగ్ ఎనర్జీని యాజ్ యూజువల్గా అలానే వదిలేస్తూ ఉంటుంది. సో ఎనర్జీ ఈజ్ అబ్సార్బ్డ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోయర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్. ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి వెళ్తున్నప్పుడు ఎనర్జీని అబ్సార్బ్ చేసుకుంటుంది. సిమిలర్లీ when electron jumps from higher orbit to lower orbit, higher orbit నుంచి lower orbitకి వస్తున్నప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని ఎమిట్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. సో ఇది కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ an electron is integral multiple of h/2π. సార్ అంటే ఏంటి సార్? యాంగులర్ మొమెంటం అంటే ఏంటి సార్? ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏంటి సార్? h/2π అంటే ఏంటి సార్? చూద్దాం నాన్న. ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూతో ఎలక్ట్రాన్ రొటేట్ అవుతూ ఉంది, రివాల్వ్ అవుతుంది, ఒక ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంది. ఏ ఎలక్ట్రాన్ అయితే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉందో ఆ తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్కి సర్టెన్ మాస్ అనేది ఉండాలి. తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాను ఈ డైరెక్షన్లో తిరుగుతుంది అంటే కొంత వెలాసిటీ ఉంది. అలానే ఈ డైరెక్షన్లో కూడా తిరుగుతుంది అంటే కొంత వెలాసిటీ కూడా ఉంటుంది. అంటే ఈ ఎలక్ట్రాన్కి వెలాసిటీ కూడా ఉంది, అలానే రేడియస్ కూడా ఉంది. సో ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. దీనికి ఏమి ఇచ్చాడంటే యాంగులర్ మొమెంటమ్ mvr. అంటే తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్కి ఏం కావాలి? కొంత మాస్ కావాలి. అది ఈ డైరెక్షన్లో తిరుగుతుందంటే కొంత వెలాసిటీ ఉంది, ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుందంటే వెలాసిటీ ఉంది, ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుందంటే వెలాసిటీ ఉంది. సో దట్ ఎలక్ట్రాన్ హ్యాస్ వెలాసిటీ, ఇట్ ఆల్సో హ్యాస్ రేడియస్. సో ద యాంగులర్ మొమెంటమ్ మీన్స్ mvr ఈక్వల్ టు nh/2π. అంటే నంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి కాబట్టి దాన్నే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n అన్నాం. h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, పై వాల్యూ 3.14. ఓకేనా? వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఇన్ విచ్ ఆర్బిట్ electron is present suppose it rotates in first orbit. వాడు ఏమన్నాడంటే if
an electron present in first orbit, then MVR equal to 1h by 2 pi. అంటే ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ ఉన్నాడు కాబట్టి n వాల్యూ 1 అవుతుంది. సపోజ్ ఇఫ్ an electron present in second orbit, then MVR equal to 2h by 2 pi. If an electron present in fifth orbit, then MVR equal to 5h by 2 pi. అర్థమైందా నాన్న? సో ద యాంగులర్ మొమెంటం అంటేనే MVR. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి కొంత మాస్ ఉంది, అది ఏ డైరెక్షన్లో తిరుగుతున్నటువంటి సరే దానికి కొంత వెలాసిటీ ఉంటుంది. అలాగే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య రేడియస్ కూడా ఉంటుంది, దాన్ని యాంగులర్ మొమెంటం అన్నాం. సో MVR ఈక్వల్ టు NH by 2 pi. ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఆర్బిట్లో ఉంటే MVR ఈక్వల్ టు NH by 2 pi. సెకండ్ ఆర్బిట్లో ఉంటే MVR ఈక్వల్ టు 2h by 2 pi. ఫిఫ్త్ ఆర్బిట్లో ఉంటే MVR ఈక్వల్ టు 5h by 2 pi. నన్ను అర్థమైందా? ఓకేనా? ఇంతవరకు నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకేనా? నేను ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు యాంగులర్ మొమెంటం అని చెప్పాం కదా, అంటే దానికి మాస్ ఉంది, వెలాసిటీ ఉంది, రేడియస్ కూడా ఉందని చెప్పాం కదా. ఇప్పుడు ఆ రేడియస్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, చూద్దాం. రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫార్ములా. ఫర్ hydrogen atom. First one for hydrogen atom, second one for hydrogen like species. For hydrogen atom, for hydrogen like species. So the formula చూద్దాం. Radius equal to 0.529 into n square angstroms, where n equal to number of orbits. ఓకేనా? ఫర్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్. ఫర్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అంటే ఏంటి సార్ అంటే, ఒకటి గుర్తుంచుకున్నాను, బోర్స్ థియరీ అనేది ఓన్లీ హైడ్రోజన్ ఆటము హైడ్రోజన్ లైక్ స్పీషీస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడనా, హీలియం ప్లస్, lithium +2, beryllium +3. Atomic numbers Z equal to 2, 3, 4. నన్ను ఒకసారి చూడండి, దీని అటామిక్ నెంబర్ 2 అన్నాం. ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది నాన్న? +1 ఉంది. అంటే 2 ఎలక్ట్రాన్స్లో 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఎలక్ట్రానేగా. అలానే లిథియం అటామిక్ నెంబర్ 3 అన్నాం. ఛార్జ్ ఎంత ఇచ్చారు? +2 ఇచ్చారు. 3 ఎలక్ట్రాన్స్లో 2 లాస్ అయితే ఇంకెంత ఉంటుంది? +1ఏగా. అలానే బెరీలియంకి అటామిక్ నెంబర్ 4 అన్నాం. ఛార్జ్ ఎంత ఇచ్చారు? +3 ఇచ్చారు. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్లో 3 లాస్ అయితే ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఎలక్ట్రానేగా. సో అందుకని హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అని చెప్పాం. సో బోర్స్ థియరీ ఈజ్ అప్లికబుల్ టు హైడ్రోజన్ ఆటమ్ అండ్ హైడ్రోజన్ లైక్ స్పీషీస్. ఇక్కడ ఫార్ములా వచ్చేసి ద రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ ఈస్ 0.529 into n square by z angstroms. నోట్ చేసుకుంటానా? నోట్ చేసుకోండి. ఓకేనా? వీటి మీద ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ రెండు కూడా మనకి ఫార్ములాస్. వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? ఫార్ములాస్ ఓకే కదా? ఫర్ హైడ్రోజన్ ఆటమ్ అయితే రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ ఈస్ ఈక్వల్ టు 0.529 into n square angstroms.
హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అయితే 0.529 ఇంటూ n స్క్వేర్ బై z యాంగ్స్ట్రమ్స్. n ఈక్వల్ టు నోట్ చేసుకున్నానా, వేర్ n ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్, z ఈక్వల్ టు అటామిక్ నంబర్, z ఈక్వల్ టు అటామిక్ నంబర్. ఓకేనా, నోట్ చేసుకుంటే n ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్, z ఈక్వల్ టు అటామిక్ నంబర్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను, ప్రాబ్లమ్స్కి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1, క్యాలిక్యులేట్ ది ఫస్ట్ ఆర్బిట్ రేడియస్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేట్ ది ఫస్ట్ ఆర్బిట్ రేడియస్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ అన్నాడా, హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అన్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడనా, హైడ్రోజన్ ఆటమ్ అన్నాడు. ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నాను చూడనా. ఫార్ములా ఫర్ హైడ్రోజన్ ఆటమ్, ఫర్ హైడ్రోజన్ ఆటమ్ radius of stationary state equal to (0.529 into n square angstroms. మనం ఇక్కడ n అంటే ఏం చెప్పాం ఫార్ములా రాసినప్పుడు, వేరే n ఈక్వల్ టు ఆర్బిట్ నెంబర్ అని చెప్పాం కదా. ఇక్కడ ఆర్బిట్ నెంబర్ ఎంత ఇచ్చాడు నాన్న, ఫస్ట్ ఆర్బిట్ అని ఇచ్చాడు. సో 0.529 ఇంటూ 1 స్క్వేర్ యాంగ్స్ట్రమ్స్. 1 స్క్వేర్ అంటే ఎంత నాన్న, 1గా. దేర్ఫోర్ 0.529 యాంగ్స్ట్రమ్స్. నన్ను అర్థమైందా సార్? ఇక్కడ యాంగ్స్ట్రమ్స్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకో అవసరం లేదంటే అవసరం లేదు నాన్న. ఓకేనా, డైరెక్ట్గా వాడు ఇచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో దాని ఫార్ములాలో డైరెక్ట్గా హైడ్రోజన్ ఆటమ్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్బిట్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అన్నాడు అంటే అటామిక్ నెంబర్తో పాటుగా నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ రీప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. Next problem, calculate the radius of second orbit radius for He plus ion. క్వశ్చన్ నోట్ చేసుకున్నానా, క్యాలిక్యులేట్ ద రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ రేడియస్ ఫర్ He ప్లస్ అయాన్. నన్ను ఇక్కడ జాగ్రత్తగా చూడ, హైడ్రోజన్ ఆటమ్ అన్నాడా, హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అన్నాడా. వాడు స్పెసిఫిక్గా హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అని మెన్షన్ చేయాల. వాడు హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అని చెప్పి కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు, హీలియం, లిథియం, బెరీలియం ఇచ్చాడు. కాబట్టి సెకండ్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఫార్ములా రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n స్క్వేర్ బై z యాంగ్స్ట్రమ్స్. అవునా, సో ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది, ఆర్బిట్ నెంబరు, సెకండ్ ఆర్బిట్. నెక్స్ట్ హీలియం అటామిక్ నెంబర్ ఎంత, 2. ఓకేనా, వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది. సో 0.529 ఇంటూ n వాల్యూ ఎంత, సెకండ్ ఆర్బిట్ అన్నాడు కాబట్టి 2 స్క్వేర్ బై హీలియం ఎంత 2 యాంగ్స్ట్రమ్స్. అంటే 2 స్క్వేర్ అంటే 4గా. 0.529 ఇంటూ 4/2 యాంగ్స్ట్రమ్స్ అంటే ఎంత వస్తున్నాను, 2గా. అవునా, సో 0.529 ఇంటూ 2 యాంగ్స్ట్రమ్స్. ఒకవేళ మీకు ఆప్షన్స్లో ఇది కనుక ఇస్తే ఓకే, ఒకవేళ దీన్ని కనుక ఇంకా సింప్లిఫై చేస్తే కనుక ఆన్సర్ కూడా చూసుకున్నాను. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ calculate the radius of
ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, Bohr's orbit of hydrogen. Bohr's orbit of hydrogen. Calculate the radius of first, second, third, fourth Bohr's orbit of hydrogen. అంటే ఇక్కడ హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అలా డైరెక్ట్గా హైడ్రోజన్ అన్నాడు. దాంట్లో ఎన్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? ఎన్ వాల్యూస్ ఫస్ట్ ఆర్బిట్ అన్నాడు, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్స్ అన్నాడు. సో ఫార్ములా హైడ్రోజన్ ఆటం ఫార్ములా radius of stationary state equal to 0.529 into n square angstroms. సో n వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చేసాడుగా, 1 2 3 4 ఇచ్చాడుగా. దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ ఎంత వస్తాయి చూడండి. ఫర్ ఫస్ట్ ఆర్బిట్ radius of stationary state equal to 0.529 into n square అంటే ఫస్ట్ ఆర్బిట్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1 1 యాంగ్స్ట్రమ్స్ అంటే ఎంత అవుతుంది ఆన్సర్? 0.529 యాంగ్స్ట్రమ్స్. అలానే ఫర్ సెకండ్ ఆర్బిట్ బ్రాకెట్లో n వాల్యూ ఎంత? 2. సో రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n స్క్వేర్ అంటే 2 స్క్వేర్ యాంగ్స్ట్రమ్స్ అంటే ఎంత? 0.529 ఇంటూ 4 యాంగ్స్ట్రమ్స్. డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తే సరే సార్ నన్ను దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే కనుక సింప్లిఫికేషన్ ఆన్సర్ కూడా చూడండి. నెక్స్ట్ ఫర్ థర్డ్ ఆర్బిట్ radius of stationary state 0 n వాల్యూ ఎంత? ఇక్కడ n వాల్యూ 3. 0.529 ఇంటూ 3 స్క్వేర్ యాంగ్స్ట్రమ్స్ అంటే 3 స్క్వేర్ అంటే 9 0.529 ఇంటూ 9 యాంగ్స్ట్రమ్స్. ఫర్ ఫోర్త్ ఆర్బిట్ రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ 0.529 ఇంటూ ఇక్కడ n వాల్యూ ఎంతనా? 4. సో ఎంత అవుతుంది? 4 స్క్వేర్ యాంగ్స్ట్రమ్స్ అంటే 4 స్క్వేర్ అంటే 16 529 ఇంటూ 16 యాంగ్స్ట్రమ్స్. మన సింపుల్ రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ అంటే హైడ్రోజన్ ఆటంకి అయితే కనుక 0.529 ఇంటూ n స్క్వేర్ యాంగ్స్ట్రమ్స్. హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అయితే కనుక n స్క్వేర్ బై జెడ్ యాంగ్స్ట్రమ్స్. ఓకేనా? నోట్ చేసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ వన్ క్యాలిక్యులేట్ ది రేడియస్ రేషియో ఆఫ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్. థర్డ్ అండ్ ఫిఫ్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్. నన్ను ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రేడియస్ రేషియో అన్నాడు వాడు. ఇప్పుడు దాకైతే రేడియస్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు దాన్ని రేషియోలో అడుగుతున్నాడు వాల్యూని. ఓకేనా? మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూద్దాం. నేను ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వట్లేదు, పీక్యూఎస్లో ఆప్షన్స్ ఉంటాయి. కాదండి మనకి ప్రాబ్లం ఎలా చేయాలో తెలియాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇవ్వట్లేదు. చూద్దాం, ప్రొసీజర్ చూద్దాం. హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అంటే హీలియం ఇచ్చాడు అంటే ఫార్ములా ఏమవుతుంది? సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోవాలి. సో రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n స్క్వేర్ బై జెడ్ యాంగ్స్ట్రమ్స్. దాంట్లో మనకి n వాల్యూ 3 ఒకటి ఇచ్చాడు, n వాల్యూ 5 ఒకటి ఇచ్చాడు. n ఈజ్ ఈక్వల్ టు 3. ముందు దీనికి చూస్తున్నాము. సో 0.529 ఇంటూ n స్క్వేర్ వాల్యూ ఎంత ఇక్కడ నాన్న? 3 స్క్వేర్ బై జెడ్. హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2 యాంగ్స్ట్రమ్స్. సో 0.529 ఇంటూ 9/2 యాంగ్స్ట్రమ్స్. ఓకేనా? నెక్స్ట్ ఫర్ n ఈక్వల్ టు 5 0.529 ఇంటూ
ఏమవుతున్నానా 5 స్క్వేర్ బై 2 యాంగ్స్ట్రమ్స్. సో 0.529 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25/2 యాంగ్స్ట్రమ్స్. దీన్ని ఇంకా సింప్లైజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సో R3/R5 సార్ ఇలా ఎందుకు రాసుకున్నారు సార్ అంటే వాడు మనల్ని క్వశ్చన్లు ఏమడిగాడన్నా రేషియోలో అడిగాడు కదా, అందుకే నేను R3/R5 అని రాశాను. మనకు R3 వాల్యూ ఎంత వచ్చిందన్న 0.529 ఇంటూ n/2 యాంగ్స్ట్రమ్స్. 0.539 ఇంటూ 9/2 బై 0.529 ఇంటూ 25/2 నన్ను 0.539 0.539 క్యాన్సిల్. ఇంకేముంది నాన్న మనకి 9/2 ఇంటూ 2/25 క్యాన్సిల్. ఇంకేముంది 9:25 అంతేగా. సో R3:R5 ఈక్వల్ టు 9:25. నన్ను అర్థమైందా? రేషియోలో అడిగాడు కాబట్టి ఈ ప్రాసెస్లో చేసాం. వాడు రేషియో అడగకుండా డైరెక్ట్గా థర్డ్ ఆర్బిట్ ఫిఫ్త్ ఆర్బిట్ క్యాలిక్యులేట్ చేయడం నీకు ఇదే ఆన్సర్. 0.529 ఇంటూ 9/2 యాంగ్స్ట్రమ్స్ 0.529 25/2 అదే ఆన్సర్. వాడు ఇప్పుడు రేషియోలో అడిగాడు కాబట్టి రేషియో తీసుకొచ్చాం. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకేనా? నోట్ very 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 important terminology ఇది. If an electron present in first excited state it is present in second orbit. అని జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటే అది ఎన్నో ఆర్బిట్లో ఉంది అని అడుగుతాడు. సెకండ్ ఆర్బిట్. ఇచ్చిన ఎలక్ట్రాన్ ఆర్బిట్ వాల్యూ ఎంతైతే ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉందన్నాడు అంటే ఎన్నో ఆర్బిట్ అన్నాడు? సెకండ్ ఆర్బిట్. అంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న నెంబర్కి ఇంకొక నెంబర్ యాడ్ చేయండి, ఆర్బిట్ నెంబర్ వచ్చేసింది. సపోజ్ ఇఫ్ యాన్ ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎన్నో ఆర్బిట్ అవ్వాలన్నా? వెరీ గుడ్, థర్డ్ ఆర్బిట్. నెక్స్ట్ ఇఫ్ an electron present in fifth excited state it is present in ఎంత? వెరీ గుడ్, సిక్స్త్ ఆర్బిట్. ఓకేనా? ఓకేనా? సో దీని మీద ఇప్పుడు మనకు క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి జాగ్రత్తగా. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, if an electron present in first excited state, if an electron present in first excited state sorry nana calculate the radius of second excited state of Li plus 2 ion. Calculate the radius of, radius calculate చేయమంటున్నాడు కాదు, కొత్త టర్మినాలజీ యూజ్ చేశాడు. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉందని చెప్తున్నాడు ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటే ఆర్బిట్ నెంబర్ ఎంత అవుతుందన్నా? ఒక నెంబర్ పెంచుకోవాలని చెప్పాగా. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటే ఆర్బిట్ నెంబర్ ఎంత అవుతుంది? 3గా. వెరీ గుడ్, చూద్దాం. నోట్, if an electron present in second excited state it is present in third orbit అంతేగా. సో ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుంది? n వాల్యూ వెరీ గుడ్ 3. z వాల్యూ ఎంత అవుతుంది? లిథియం అన్నాడు 3. వెరీ గుడ్.
ఫార్ములా రేడియస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n స్క్వేర్ బై జెడ్ యాంగ్స్ట్రమ్స్, అంతే కదా నాన్న. సో ఇప్పుడు 0.529 ఇంటూ n స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై జెడ్ అంటే 3 యాంగ్స్ట్రమ్స్. 3 స్క్వేర్ అంటే 9ఏగా. 0.529 ఇంటూ 9/3 యాంగ్స్ట్రమ్స్ అంటే ఎంత వస్తున్నానా? 3ఏగా. సో 0.529 ఇంటూ 3 యాంగ్స్ట్రమ్స్. డైరెక్ట్గా ఆన్సర్ ఇదే ఇస్తే ఓకేనా? ఇంకా సింప్లిఫై చేస్తే కనుక 0.529 ఇంటూ 3 వేస్తే ఎంత వస్తుందో చూడండి, నోట్ చేసుకోండి.